చాలాసార్లు మనకు వచ్చిన ఆపదలు కానీ అపాయాలు కానీ మనం అనుకుంటూ ఉంటాం. నీవు అనుకుంటే సరిపోతుందా? మనం అనేసుకుంటాం. ఎందుకంటే ఖర్చు లేని పని కదండి. ఏదైనా అనుకోవచ్చు. అనేసుకుంటున్నారంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎవరు అనుకుంటున్నారంటే దైవభక్తి కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఒక అన్యుడు అన్న మాట కాదు. సియోను గురించి సియోన్ అంటుందంటే దేవుడు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని తనలో తాను అనుకుంటుంటే వెంటనే దేవుడు జోక్యం చేసుకుని తన వాక్కును అందిస్తున్నాడు. సియోను ఎలా అలా అనుకుంటున్నావు? స్త్రీ తన చంటి బిడ్డను కరుణించకుండా ఉంటుందా? స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉంటుందా? ఒక స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోతుందా? వారైనా ఒకవేళ మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరచిపోను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. చెప్పలు కూడా అందరు గట్టి హల్లెలూయా. మన అరచేతులతో ఒక వస్తువుని పట్టుకుంటే దాన్ని మనం మర్చిపోయి వదిలేయచ్చు. చాలాసార్లు నా ఫోన్ ఎక్కడ అంటుంటాం. ఎందుకంటే ఫోను మన చేతిలో ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం మనం. అయ్యో ఫోన్ ఎక్కడ పెట్టాను పలానా చేతిలో పట్టుకున్న వస్తువుని మర్చిపోతామండి. అరచేతులు చెక్కుకున్న దాన్ని ఎలా మర్చిపోగలుగుతాం? ఆయన ఊరికి జస్ట్ మన చేతులతో పట్టుకోలా, మనల్ని మన రూపాన్ని ఆయన చేతుల మీద ఆయన చెక్కి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎలా మర్చిపోతాం? మన చేతికి ఒక గాయం ఉంటుంది, లేకపోతే అదొక మచ్చగా ఉండిపోతుంది. అందరూ అడుగుతుంటారు, ఆ మచ్చ ఏంటి, ఆ గాయం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అది అలాగే స్థిరంగా ఉండిపోతుంది. చేతుల మీద దేవుడు మన రూపాన్ని అలా చెక్కి ఉంచాడంట. చూడు, నీకు అనుమానంగా ఉంటే నా చేతులు చూడు, నా చేతుల మీద నీ రూపాన్ని నేను చెక్కి ఉన్నాను. నేను ఎలా నిన్ను మర్చిపోగలుగుతాను? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని మరువని దేవుడు, మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు. జీవితంలో ఎందరో మనల్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే తల్లి కొన్నిసార్లు మర్చిపోవచ్చు. మనం ప్రస్తుత లోకంలో ఎన్నో వార్తలు వింటున్నాం. ఈ మధ్యకాలంలో విన్న ఒక న్యూస్, ఒక కన్న తల్లి బిడ్డను చంపేసి భర్త మీద కోపంతో తన కుమారుని చంపేసి సూట్ కేసులో పెట్టి బయలుదేరి వెళుతుందంట. వాళ్ళకి అనుమానం వచ్చేసి కారు ఆపి ఆ తర్వాత కారు ఓపెన్ చేసి చూస్తే సూట్ కేసు ఒకటి ఉంది. ఆ సూట్ కేసు అంతా రక్తపు మరకలతో నిండిపోయింది. ఓపెన్ చేసి చూస్తే ఒక బాబు, చనిపోయిన శిశు, ఆ బాబు ఆ సూట్ కేసులో ఉన్నాడు. ఎందుకంటే భర్త మీద కోపం. నాకు ఇవన్నీ విన్నప్పుడు, నీకు అంత కోపంగా ఉంటే తండ్రికి అప్పచెప్పేయచ్చు కదా. పొద్దాక వచ్చి వాళ్ళ నాన్న పలకరించి వెళ్తాడంటే వీళ్ళిద్దరు విడిపోయారంట. పెద్ద చదువుకునింది, పెద్ద స్థితిలో ఉన్న వ్యక్తి. సరే, కోపం నీకు, నీ కొడుకుని ఇచ్చేసే, ఎక్కడో ఒక చోట బతుక్కుంటాడు కదా. కానీ మనిషిలో చూడండి, ఈగో, ఈర్ష్య, కోపం. ఆ కోపంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో చంటి బిడ్డని ఒక కన్న తల్లి చంపేసిందంటే ఎంత దారుణమైన విషయాన్ని మనం వింటున్నాం. ప్రియులారా, ఈనాడు కాదు, ఆనాడు బైబిల్లో కూడా మనం గమనిస్తున్నాం. కరువు కోరలో చిక్కుకున్న ఇద్దరు తల్లులు తమ చంటి బిడ్డల్ని చంపుకొని తిన్నట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. స్త్రీ ఆయా సందర్భాలు బిడ్డ ఎడల కాఠిన్యం చూపేటట్లు నేను ఎన్నో వింటూ ఉంటాను. కొన్నిసార్లు విన్నప్పుడు మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు? ప్రియులారా, మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుందండి. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను మరచిపోతుందా? కరుణించకుండా మరచిపోతుందా? నిజమే, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మరచిపోవచ్చేమో. వాళ్ళు మిమ్మల్ని మరచిన మీ సృష్టికర్త అయిన నేను నిన్ను మరచిపోజాలను. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ఒక కుటుంబం బయలుదేరారు. భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు బయలుదేరారు. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు బయలుదేరారండి. తీరా వాళ్ళు అమెరికాలో దిగి చూసుకుంటే వాళ్ళిద్దరు పిల్లలు లేరు. ఎక్కడ పోయారు అని చూసుకుంటే వాళ్ళు ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. గొప్పోళ్ళు కదండి అసలు. ఎంత గొప్పోళ్ళో చూడండి. నలుగురు కలిసి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసారు. ఇక ఫ్లైట్ ఎక్కాలి. నాన్న దగ్గర ఉన్నారని వాళ్ళమ్మ, అమ్మ దగ్గర ఉందని నాన్న అనుకుని ఇద్దరు ఎక్కి అమెరికాలో దిగి చూసుకుంటే వాళ్ళ పిల్లలు లేరు. మొత్తం మీద వాళ్ళు అక్కడ ఆస్ట్రేలియాలో ఉండిపోయారు ఎయిర్పోర్ట్లోని. ఇలాంటివి ఎన్నెన్నో మనం వింటూ ఉంటాం. ప్రియులరా, మనుషులు మర్చిపోతూ ఉంటారు. అంత ఎందుకండి, మన ఇంట్లో మనం ఆలోచిస్తే అమ్మ అందరి కోసం వండుంటుంది. మనం ఆడుకోవడానికో పాడుకోవడానికో ఎక్కడికో పోయి ఉంటాము. మేము వచ్చిన తర్వాత అందరికి వడ్డీ చేసి ఉంటుంది, ఏదో ఆహారం సిద్ధపరిచి ఉంటుంది. మనం వచ్చిన తర్వాత అయ్యో ఒరే నీ ఉన్న సంగతి మర్చిపోయాను, నేను అసలు నీవు ఉన్నామనుకున్నాను కదరా, తిన్నామనుకో. ఎట్ట అనుకుంటావు?
నీకు ఉండేది ఏమన్నా 100 మంది పిల్లలా, 100 మంది పిల్లలా, ఉండేది 4, 5 అనుకోండి. 5 అయ్యో నీ సంగతి మర్చిపోయాను అంటా ఉంటుంది తల్లి. ప్రియులరా, మనుషులు మర్చిపోతారు, నిజమే. అయ్యో మతి మరపు వచ్చిందిరా, నాకు మర్చిపోయానురా, నీకన్నా తీసిపెట్టానురా, ఎవరు తిన్నారా అని పాపం మర్చిపోతుంది. దాన్ని తప్పు ఒప్పు అని మనం అనలేము, కానీ మనుషులు మర్చిపోతుంటారు. మనం ఆరాధించే దేవుడు ఏనాడు మనల్ని మరువని దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మన ద్వారా మేలు పొందిన వాళ్ళు మనల్ని మర్చిపోతారు. ఏదో ఒక సమస్యలు వచ్చి చెరసాల్లో పడ్డాడు, ఒకటే కలవరలో ఉన్నాడు. సరే, ఆ కలవరలో ఏదో ఆయన కళ వచ్చిందండి. ఆ కళ ఏంటో అర్థం కాక కలవరపడుతున్న వాడికి కళలో వచ్చిందనుకోండి, మరింత కలవరం. అప్పుడు యోసేపు ఆయన చూసి, సార్ ఎందుకు మీరు ఇలా ఉన్నారు, దిగులుగా ఉన్నారు ఏంటంటే, ఏం లేదు బాబు, నాకు ఇలా ఒక కళ వచ్చింది, ఏంటో అర్థం కాకుండా అల్లాడిపోతున్నానంటే, అప్పుడు నాకు చెప్పండి, నా చేతనైతే దాన్ని అర్థం చెప్తాను అని అంటే ఆయన ఆ కళ చెప్పాడు, అర్థం చెప్పాడు. ఏం లేదు సార్, మీ మీద ఏదో తప్పుడు ఆలోచన ద్వారా నిన్ను చెరసాలకు పంపించినట్టున్నారు, ఇంకొక 3 రోజుల్లో మరలా నీ ఉద్యోగం నీకు ఇవ్వబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. అంతేనంటావా బాబు అంటే, అంతేనండి, ఆ కళ నిజంగానే నెరవేరింది. 3 రోజులు అతను మరలా ఆయన జాబ్ తిరిగి వచ్చింది. ఆయన జాబ్కి మరలా వెళుతున్నాడు రాజు దగ్గరికి. అప్పుడు యోసేపు ఒక రిక్వెస్ట్ చేసుకున్నాడు, సార్ నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చి పడ్డాను, ఈ చెరసాలు అనుకోకుండా ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు మీరు రాజు దగ్గరికి వెళుతున్నారు, మీరు అనుకుంటే రాజుకి నా గురించి ఒక సంగతి, ఒక మాట చెప్పగలిగితే నేను కూడా బయటికి రాగలుగుతానండి. చాలా రోజుల నుండి ఈ చెరసాల్లోనే ఉంటున్నాను, దయచేసి నా పక్షాన్ని ఏమైనా మాట్లాడగలుగుతారంటే, అంతకన్నా భాగ్యం ఏమో తమ్ముడు అని చెప్పి వెళ్ళాడు. ఆయన పనిలో పడిపోయి యోసేపుని మర్చిపోయాడు. నిజమే, మనుషులు మన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు, ఎన్నో ఉపకారాలు పొందుకుంటారు, మర్చిపోయి వెళతా ఉంటారు. మరలా ఎప్పుడైనా కనిపిస్తే, ఓ బాబు నీవు కాదా అంటుంటారు. మనుషులు ఇలాగే ఉంటారు. కానీ అపానదాయకుడు మర్చిపోయాడేమో కానీ యోసేపును పిలిచిన దేవుడు, యోసేపుకు దర్శనమిచ్చిన దేవుడు, యోసేపును ఎన్నుకున్న దేవుడు, యోసేపును ఏర్పరచుకున్న దేవుడు యోసేపును మర్చిపోలేదండి. యోసేపును వెలుపలికి రప్పించడానికి కోసం రాజుకు ఒక కళను కలిగించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నేను అనుకుంటుంటానండి, కొన్నిసార్లు మనుషులు మనల్ని గుర్తుపెట్టుకోవడం వల్ల లాభం ఏం లేదు, వాళ్ళు గుర్తుపెట్టుకోకపోకపోయినా నష్టమేం లేదు. వాళ్ళు మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు, మా చుట్టాలు మమ్మల్ని మర్చిపోయారు, మా బంధువులు మమ్మల్ని మర్చిపోయారు, మొన్నటి దాకా మా పక్కన కూర్చొని తిన్నారు, ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఏదో ఐశ్వర్యం వచ్చేసరికి మమ్మల్ని మర్చిపోయారు, కన్నవాళ్ళని మర్చిపోయారు, కడుపును పుట్టిన పిల్లలంటే గుర్తుకు రావట్లేదు, మా అన్నయ్య ఆడు చదువు కోసం నేను ఎన్నో తిప్పలు పడ్డాను, వాడు చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళేసరికి మేము గుర్తుకు రావట్లేదు, ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. నా చెల్లెలు పెళ్ళి నేనే చేశాను, నీవు చేయకపోతే బజార్ వాడు చేస్తాడు, నీవే చెయ్యాలి. మా చెల్లి పెళ్ళి నేనే చేశాను, మరి నీవు చేయకపోతే ఎవడు చేస్తాడు? మీ నాన్న కూడా పోయాడు, పిల్లలు కానీ ఆయన పోయాడు. మరి ఇంటి పెద్దోడు నీవే కాబట్టి బాధ్యత నీ మీదకే వచ్చింది. నా చెల్లెలి పెళ్ళి నేనేం చేశాను, నా తమ్ముడు పెళ్ళి నేనే చేశాను, వాళ్ళ కోసం నేను కృషి చేశాను, ఇప్పుడు వాళ్ళకి నేను గుర్తుకు రావట్లేదంటే వాళ్ళ సంసారాల్లో వాళ్ళు పడి పాపం ఆ సముద్రాన్ని ఈదలేక సంసారం అయితే వాళ్ళ బాధలు వాళ్ళని అడిగాను అనుకో, ఏంటమ్మా గుర్తు అన్న, నా కొంపను గుర్తు చేసుకుని ఓపిక నాకు లేక ఈ సముద్రమైన ఈదో చెమగని సంసారాన్ని ఈదలేనన్నారయ్యా నా భర్త, మా అత్తగారు, మా మామయ్య గారు, మా ఆడపడుచులు కాదయ్యా, వాళ్ళు బంధువులు కాదయ్యా, రాబంధులయ్యా. ఈ సంసారాన్ని ఇది లేకపోతున్నా నా పిల్లలు అసలు వీళ్ళు నా కడుపునను పుట్టారా లేకపోతే నరసేమేమైనా మార్చిందేమో నాకు డౌట్ వస్తుంటుందయ్యా. ఈ పిల్లలే నాకు శత్రువులాగా మారారయ్యా. నా పెద్ద కూతురు మా అత్తలాగా తయారైంది, నా చిన్న కూతురు ఏమో నా ఆడపడుచులాగా తయారైంది, నన్ను ఏపుకొని అని ఆమె వర్షన్ ఆమెకు ఉంటుంది. ఏంటంటే వాళ్ళు నేనే పెళ్లి చేశాను నా చెల్లికి, నా చెల్లి నాకు గుర్తుకు రావట్లేదు, అన్న చెల్లి అనుబంధం ఏమైందని మళ్ళీ భారీ డైలాగులు చెప్తుంటారు. మర్చిపోని మనుషులు జ్ఞాపకాలు మనం ఉండడం వల్ల లాభం ఏముంది? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని విడువడు, ఎన్నడు ఎడబాయడు, మరువడు, మరచిపోడండి. సదాకాలం ఆయన మనస్సులో ప్రభు మనల్ని ఉంచుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన అరచేతుల మీద మనం ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే, మన సజీవుల దేశంలో ఉన్నామంటే, మన సజీవులుగా ఉన్నామంటే ఇది దేవుని జ్ఞాపకాల్లో ఉండడం వల్లే జరుగుతుంది. దేవుడు ఒక మనిషిని మర్చిపోతే అతని పరిస్థితి ఏంటి? దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే అతని స్థితి ఏంటి?
దేవుడు కుటుంబాన్ని మర్చిపోయాడు అనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే భ్రమలో నీవు బ్రతుకుతున్నావు. ఆయన ఏనాడు నిన్ను మర్చిపోలేదు. ఆమేన్.